గ్రంథాలు, రచయితలు అనే టాపిక్ చూద్దాం. ఈ గ్రంథాలు, రచయితలు అనే టాపిక్ తప్పకుండా మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో బుక్స్ గురించి, వాడి రైటర్స్ గురించి క్వెషన్ తప్పకుండా వస్తుంది. మరి మనకి ఈ జనరల్ స్టడీస్‌లో భాగంగా బుక్స్, ఫేమస్ రైటర్స్ అండ్ ఫేమస్ పీపుల్ అండ్ దేర్ రైటింగ్స్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటి విభాగంలో మనకి ఈ ప్రశ్న వచ్చినప్పుడు మనం దాన్ని ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి మనం ఈ వీడియోలో కొంతమంది ఫేమస్ పీపుల్ అండ్ దేర్ రైటింగ్స్ అనేటువంటిది చూద్దాం. అయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ చూస్తూనే ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి, ఇన్ఫర్మేటివ్కి సంబంధించి అలాంటి వాటి యొక్క అలర్ట్స్ మీకు రావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అలర్ట్స్ మీకు వస్తాయి. మరిన్ని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన వీడియోస్ లిస్ట్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ లిస్ట్లో ఉంది. అలాగే ప్లే లిస్ట్లో కూడా ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మనం లిస్ట్ పెడతాము. తప్పకుండా వీటిని వాచ్ చేయండి, అవసరమైనవి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఇందా మనం చెప్పుకున్నట్లుగా మనం బిగినింగ్లో గ్రంథాలు, రచయితల్లో భాగంగా మనం ఒక్కొక్క గ్రంథాలని వాడి రైతులని చూద్దాం. ముఖ్యంగా మొదట మన మహాత్మా గాంధీ, ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఆయన రాసిన బుక్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇవి. గాంధీ గారు రాసింది మై ఎర్లీ లైఫ్, హిందూ స్వరాజ్, ఇండియన్ హోమ్ రూల్, నాన్ వైలెన్స్ ఇన్ పీస్ అండ్ వార్, కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. చాలా పుస్తకాలు రాశారు. ఇవన్నీ కూడా మనకి అడుగుతారు. ఇందులో మనల్ని ఎలా అడిగే అవకాశం ఉందంటే, పుస్తకం పేరిచ్చి ఈ రైటర్ ఎవరని అడుగుతారు, లేదా నలుగురు రైటర్ల పేరిచ్చి ఈ నలుగురు రైటర్స్లో ఈ కింద రాసిన వారు, ఈ కింద ఇచ్చిన పుస్తకాల్లో ఈ పై రైటర్ ఎవరు అని కూడా అడిగే అవకాశం ఉంది. ఎలా అయినా అడగచ్చు. సో వీటిని మీ నోట్స్ రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. చక్కగా నోట్ చేసుకుని ఎగ్జామ్స్ ముందు వాటిని చెక్ చేసుకోండి. స్వామి దయానంద సరస్వతి అనేవారు సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకం రాశారండి. నెక్స్ట్ బంకిం చంద్ర చటర్జీ. ఈ బంకిం చంద్ర చటర్జీ అనేవారు మనకి ఆనంద్ మఠ్, దుర్గేష్ నందిని, విష్ వృక్ష్, రాధారాణి, ఈ 4 పుస్తకాలని వారు రాశారు. ఓకే. తర్వాత ద మేకింగ్ ఆఫ్ నేషన్ అనే పుస్తకాన్ని రాసిన వారు సురేంద్రనాథ్ బెనర్జీ అనేవారు ద మేకింగ్ ఆఫ్ నేషన్ అనే పుస్తకం రాశారు. అరవింద్ ఘోష్ అనేవారు లైఫ్ డివైన్, సావిత్రి అనే 2 పుస్తకాలు రాశారు. నెక్స్ట్ భగత్ సింగ్ గారు రాసినటువంటి పుస్తకం పేరంటే వై ఐ ఆమ్ యాన్ ఎథిస్ట్. ఇక్కడ తప్పు పడింది. వై ఐ ఆమ్ యాన్ ఎథిస్ట్ అనమాట. వై ఐ ఆమ్ యాన్ ఎథిస్ట్ అనేటువంటి పుస్తకాన్ని భగత్ సింగ్ రాశారు. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ్ గారు. ఈ జయప్రకాష్ నారాయణ్ గారు రాసిన పుస్తకం పేరు ఏంటంటే ప్రిజన్ డైరీ. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు తెలుసు. మనకి వారు గీతాంజలి అనేటువంటి పుస్తకం రాశారు. వారు రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో చండాలిక, క్రిసెంట్ మూన్, కోర్ట్ డాన్సర్, కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్, గార్డెనర్, గోరా, పోస్ట్ ఆఫీస్, మై రెమినిసెన్సెస్, బెసర్జన్, చిత్ర, గీతాంజలి, ఇన్ని పుస్తకాలు రాశారు వారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుస్తకాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవడం, రాసుకోండి, వాటిని రాయండి, నోట్స్ రాసుకోండి, వాటిని ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఓకే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వారు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, ఈ 3 పుస్తకాలని వారు రాశారు. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాసిన పుస్తకాలు అంటే ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ రిలీజియన్, అండ్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఇండియన్ ఫిలాసఫీ. ఈ 4 బుక్స్ని సర్వేపల్లి రాధాకృష్ణ. నెక్స్ట్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్, గీతా రహస్యం అనే పుస్తకాలని బాలగంగాధర్ తిలక్ గారు రాశారు. అలాగే శివాజీ ద గ్రేట్ ప్యాట్రియాట్, అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాలని లాలా లజపత్ రాయ్ గారు రాశారు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు రాసిన బుక్స్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్, గీతా రహస్యం అనే పుస్తకాలని బాలగంగాధర్ తిలక్ గారు రాశారు. అలాగే శివాజీ ద గ్రేట్ ప్యాట్రియాట్, అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాలని లాలా లజపత్ రాయ్ గారు రాశారు.
నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు రాసిన బుక్స్ ఏంటని చూస్తే ద ఇండియన్ స్ట్రగుల్ అండ్ ఇండియన్ పిలిగ్రిమ్, ఈ రెండు పుస్తకాలని సుభాష్ చంద్రబోస్ రాశారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన బుక్స్ ఏంటంటే ఇండియా డివైడెడ్. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాసిన బుక్ ఏంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకం రాశారు. అనెబెసెంట్ గారు రాసిన బుక్ ఏంటంటే వేక్ ఆఫ్ ఇండియా, ద థియోసోఫీ, బర్త్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్, మూడు పుస్తకాలని అనెబెసెంట్ రాశారు. వివి గిరి గారు రాసినటువంటి బుక్స్ ఏంటంటే మై లైఫ్ అండ్ టైమ్స్, జాబ్స్ ఫర్ మిలియన్స్ అనే పుస్తకాలని వారు రాయడం జరిగింది. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఏ రైటరు ఏ బుక్ రాశారు అనేటువంటిది. లాల్ కిషన్ అడ్వాణి, ఎల్కే అడ్వాణి గారు రాసిన బుక్స్ ఏంటంటే మై కంట్రీ మై లైఫ్, ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ అనేటువంటి రెండు బుక్స్ని వారు రాశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు రాసిన బుక్ ఏంటంటే న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ అనే పుస్తకాన్ని ఏబి వాజ్పేయి గారు రాశారు. నెక్స్ట్ సోనియా గాంధీ గారు రాసిన బుక్ ఏంటంటే లెటర్స్ బిట్వీన్ ఇందిరాగాంధీ అండ్ జవహర్లాల్ నెహ్రూ అనే బుక్ని సోనియా గాంధీ రాశారు. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన బుక్ ఏంటంటే ది గైడింగ్ సోల్స్, యాన్ యాన్ ఈ యాన్ విజనింగ్ అండ్ ఎంపరర్డ్ నేషన్ అనే బుక్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ అనేటువంటి బుక్స్ని ఏపీజే అబ్దుల్ కలాం రాశారు. డాక్టర్ సి రంగరాజన్ గారు రాసిన బుక్స్ ఏంటంటే ఏ ఎస్ఏ ఆన్ మనీ అండ్ ఫైనాన్స్ ఒకటి, ఇండియన్ ఎకానమీ రెండు బుక్స్ని డాక్టర్ సి రంగరాజన్ రాశారు. ఎన్ చంద్రబాబు నాయుడు గారు రాసిన బుక్ ఏంటంటే ప్లెయిన్ స్పీకింగ్ అనే బుక్ని చంద్రబాబు నాయుడు గారు రాయడం జరిగింది. నెక్స్ట్ సరోజినీ నాయుడు గారు, నైటింగేల్ ఆఫ్ ఇండియా రాసిన బుక్స్ ఏంటంటే బ్రోకెన్ వింగ్స్, గోల్డెన్ థ్రెషోల్డ్, సాంగ్స్ ఆఫ్ ఇండియా, స్క్రిప్టెడ్ ఫ్లూట్ అనేటువంటి పుస్తకాలు సరోజినీ నాయుడు రాశారు. నరేంద్ర మోడీ గారు రాసిన బుక్స్ ఏంటంటే కన్వీనియంట్ యాక్షన్, గుజరాత్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్ అనేటువంటి బుక్స్ని వారు రాస్తే, నెక్స్ట్ మనకి కిరణ్ బేడి గారు రాసిన బుక్ ఏంటంటే యాజ్ యాజ్ ఐ సీ అనే బుక్ ఒకటి, ఐ డేర్ ఒకటి, ఫ్రీడమ్ బిహైండ్ బార్స్, ఈ మూడు పుస్తకాలను వారు రాశారు. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనం ఫేమస్ పీపుల్ అండ్ దేర్ రైటింగ్స్ అనేటువంటి టాపిక్ చూసాం. ఇంకా చాలామంది రైటర్స్ చాలా బుక్స్ రాశారు, వాటిని కూడా మన భవిష్యత్తులో మన వీడియోస్లో ఇంక్లూడ్ చేద్దాం. అలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి, మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ థింక్ this type of videos are useful, now press the subscribe button and press the bell icon and share to your friends. Okay, all the best for your future.